హలో మై డియర్ అపోజిషన్స్, నీ అవ్వ కత్తులు కటార్లు రెడీ చేసుకోండి. ఈ కింగ్ ఈజ్ బ్యాక్. నీ అవ్వ కథ మొత్తం వేరే ఉంటుంది. ఇక కటక్లో కటకటలాడించడమే. అరే అది చూద్దాం, కటక్లో ఎవరు కటకటలాడిస్తారో. మా ఇంగ్లాండ్ కంబ్యాక్ చూసి మీరు కటకటలాడిపోతారు. ఇక మీ మ్యాచ్ గెలవడానికి పద్మవ్యూహాన్ని రెడీ చేశాం. నీ అవ్వ ఒక్కొక్కరిని ఒట్టిగానే పిసికి ఇంగ్లాండ్ కంబ్యాక్ ఎలా ఉంటుందో ఈ మ్యాచ్ లో చూస్తారు. అరే మీకు అంత లేదు భయ్యా బట్లరు, మా పిల్లగాళ్ళు చూసారు కదా, నేను లేకపోయినా ఏ విధంగా దంచి కొట్టారో. నీ అవ్వ ఈ మ్యాచ్ లో కింగ్ ఇస్ బ్యాక్. ఇక మీకు మాత్రం దబిడి దిబిడే. అరే తెలుసు కదా, సింహంతో వేట, ఈ కోహ్లీతో ఆట రెండూ మంచిది కాదు. నీ అవ్వ విరాట్ కోహ్లీ అంటారా బాబు, ఒక్కొక్కరిని బత్తాయి జ్యూస్ పిసికినట్టు పిసికి పడేస్తా. అరే కింగ్ వచ్చినా హిట్ మ్యాన్ వచ్చినా ఇక నా ప్లేస్ మాత్రం వదిలేదే లేదు. చూసారు కదా, నీ ఏవో మ్యాచ్ కూర్చోబెడదాం అనుకున్నారు, కానీ మ్యాచ్ ఈజీగా గెలిపించా. అదే అయ్యారంటే అరే ఉన్న ఒక్క ఫార్మాట్ లో కూడా కూర్చోబెడదాం అనుకుంటున్నారా? టెస్టుల్లోనూ ఛాన్స్ లేదు, T20లోనూ ఛాన్స్ లేదు, ఇప్పుడు వన్డేల్లో కూడా కూర్చోబెడితే నేనేం కావాలి? ఇంకా ఏ మ్యాచ్ అయినా సరే T20 లాగానే దంచి కొట్టడమే. ఈసారి T20లో కూడా ఛాన్స్ పక్కా ఇవ్వాలి. అయ్యర్ శ్రేయస్ అయ్యర్ అంటారా బాబు, ఒక్కొక్కరిని పిసికి పడేయడమే. అరే ఇక అయ్యర్ ఫామ్ లో ఉన్నాడంటే ఇక ఈ మ్యాచ్ లో కూర్చోబెట్టేది నన్నే అన్నమాట. నీ అవ్వ లాస్ట్ మ్యాచ్ లో కూడా మంచిగా ఆడలేదు, అందుకేనేమో ఈ మ్యాచ్ లో కూర్చోబెడదాం అనుకుంటున్నారు. అరే ఏందే రోహిత్ అన్న ఇలా చేస్తున్నారు? ఒక్క మ్యాచ్ చూసి ఎలా జడ్జ్ చేస్తారు? నీ అవ్వ ఈ మ్యాచ్ లో ఛాన్స్ ఇచ్చి చూడండి, ఈ పానీపూరి పవర్ అంటే ఏంటో చూపిస్తా. అరే ఎన్ని మ్యాచ్ లో వన్ సైడ్ చేసి పడేశాను. నీ అవ్వ ఒక్కొక్కరిని ఒట్టిగానే పిసికి జైస్వాల్ తో కథ మొత్తం వేరే ఉంటది అనేలా చేస్తా. అరే నువ్వేం పైపడుగు జైస్వాల్, ఈ మ్యాచ్ లో పక్కా ఛాన్స్ ఇస్తాము. నీ ఎవ్వ నువ్వంటే ఏంటో ప్రూవ్ చేసుకో. నెక్స్ట్ మ్యాచ్ లో దంచి కొట్టడానికి రెడీగా ఉండు. అరే టిప్పు రాజా టిప్, ఒక టిప్పుకు 1000 రూపాయలు, ఒక 100 నూర్లు కొడితే చాలు, మంచి టిప్పులు అందిస్తా. బహుమా టిప్పులు. అరే ఓడిపోయే మ్యాచ్ లో కూడా ఒంటి చేత్తో గెలిపించే టిప్పులు ఇస్తా. బహుమా టిప్పులు అబ్బా, బహుమా టిప్పులు. అరే ఈ బహుమా ఒక్కసారి టిప్ ఇచ్చాడంటే నీ అవ్వ ఇంగ్లాండ్ అయినా సరే, ఆస్ట్రేలియా అయినా సరే, ఇండియా అయినా సరే, ఎలాంటి మ్యాచ్లు అయినా సరే ఒంటి చేత్తో గెలిపించే టిప్పులు ఇస్తా. అరే ఏంది భయ్యా బహుమా, లాస్ట్ మ్యాచ్ లో టిప్పిస్ అనేసి ఒక నిమ్మకాయ ఇచ్చావు, ఆ నిమ్మకాయ తలదిండి కింద పెట్టుకో మ్యాచ్ గెలుస్తావన్నావు. నీ మాట వినేసి తలదిండి కింద పెట్టుకుంటే మ్యాచ్ సంకనాకపోయింది. నీ నుంచి మ్యాచ్ లాసు, 100 నూర్లు లాసు. ఇలా చేసి ఎలా? ఇంకొకసారి నిన్నెలా నమ్మను? అరే బట్లరు, ఈసారి మాత్రం 100 నూర్లు కొట్టు. పక్కా నేను చెప్పినట్లు చేస్తే మ్యాచ్ ఈజీగా గెలుస్తావు. నేనిచ్చే తాయిత్తుని నీ మొలతాడు కట్టుకొని మ్యాచ్ ఆడు, మ్యాచ్ మాత్రం పక్కా గెలుస్తావు. ఈ బహుమా ఇచ్చే తాయిత్తుకి పవర్ ఎక్కువ, ఆ తర్వాత తెలుస్తుంది ఈ బహుమా ఇచ్చే తాయిత్తు విలువ. అరే నీ తాయిత్తు వద్దు, లౌడా వద్దు, అలానే మ్యాచ్ గెలిచి చూపిస్తాం. అరే అదిరా నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ కొట్టరా, అలాగే సబ్స్క్రైబ్ కొట్టడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారా నాన్న.